నల్గొండ జిల్లాలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా మరి నకరికల్ అనగానే ముందుగా గుర్తొచ్చేది హోలీ వేడుకలకు పెద్ద ఎత్తున నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా హోలీని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అంతా కూడా కార్యకర్తలతో క్యాడర్తో కలిసి కూడా హోలీ సంబరాలు మనం చూడడం జరిగింది. మనతో మాట్లాడానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. చెప్పండి, హోలీ అనగానే ముందుగా గుర్తొచ్చేది నకరికల్, అంత పెద్ద జనాలు, అంత పెద్ద హోష్ ఏంది స్పెషల్ ఏంటి? ప్రతి ఏటా కూడా మీరు నిర్వహిస్తుంటారు. అంతకుముందు జనరల్గా నడుపుకునేది హోలీ 2009 నుంచి ప్రజలందరూ కలిసి హోలీ ఉత్సవాలు నడుపుకోవటం అనేటువంటిది మెల్లమెల్లగా ప్రారంభమైంది. నకరికల్లో 2011 నుంచి ఉధృతంగా హోలీ ఆడేటువంటి కార్యక్రమాలు, ఒకవైపు నుంచి సాయిబాబా టెంపుల్ నుంచి ఒక ర్యాలీ వస్తుంది, మా దగ్గర నుంచి ఒక ర్యాలీ వస్తుంది, ఇటు గౌడ సంఘం నుంచి, ఇటు వైశ్యాభవన్ నుంచి డిఫరెంట్ ఇటు పద్మశాలి నుంచి ఒక ర్యాలీలు వస్తాయి. అన్నీ కూడా సెంటర్లో కలుసుకున్న తర్వాత అందరం కాసేపు ఆడి పాడి హోలీ శుభాకాంక్షలు చెప్పుకొని అలాయ్ బలాయ్ తీసుకొని పోయేటువంటి ఒక కల్చరు దాదాపు 15 సంవత్సరాలుగా ఉధృతంగా జరుగుతుంది. కరోనా పీరియడ్లో 2 సంవత్సరాలు తప్ప కంటిన్యూ ఆ కార్యక్రమం అయితే ఉంది. ఈసారి ఇంకా బాగా జరిగింది. ఇంకా బాగా పబ్లిక్ వీధుల్లోకి వచ్చి బాగా ఎంజాయ్ చేశారు. సాంప్రదాయకరమైనటువంటి కలర్స్, మోదుగు పూలు తీసుకొచ్చి డాబంగ్లలో ఉడకబెట్టేసి దాంట్లో నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా హోలీ ఉంటారు. అందుకని అవి ఆ 10 సంవత్సరాల క్రితం విజువల్సా, పోయినసారి విజువల్సా అందరు కూడా గుర్తుపట్టలేనటువంటి, అందుకే స్వయంగా మీ దగ్గరికే వచ్చి మాట్లాడిస్తున్నాం. ఏంటి అంత కలర్ఫుల్? ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా హోలీ అప్పుడు కూడా గతంలో జరిగినప్పుడు చూసాం, హోలీకి ఒక ఘర్షణ వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కూడా గతంలో చోటు చేసుకున్నట్టు. అంటే ఘర్షణ వాతావరణం ఏం లేదు. ఇక్కడ జరుగుతున్న సంస్కృతి సాంప్రదాయం, ఇక్కడ జరుగుతున్నటువంటి పబ్లిక్ గ్యాదరింగ్ను తట్టుకోలేక అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో భాగమైనటువంటి వ్యక్తులు దాన్ని బ్రేక్ చేయాలి, ఆపాలనేటువంటిది ప్రయత్నం చేసిర్రు. బ్రేక్ చేయాలనేటువంటి ప్రయత్నం చేసేసినప్పుడు ప్రజల ముందు ఏ శక్తి అనేటువంటిది ఆగదు. అప్పుడే ఆ గ్రౌండ్లోనే పోయినసారి హోలీ అప్పుడే తొడగొట్టి చెప్పారు, మళ్ళీ నేను ఎమ్మెల్యేగా వస్తా, మళ్ళీ హోలీ నిర్వహిస్తా అన్నారు. అనుకున్నట్లే మళ్ళీ ఎమ్మెల్యే అంతకంటే ఎక్కువ జోస్తో కూడా ఈసారి హోలీ పండుగ జరిగినట్టు మా ముఖ్యమంత్రి గారు చెప్పిండుగా, చెరబట్టిన రోజే తొడగొట్టి చెప్పిండు, వెంటాడి మిమ్మల్ని గద్దె దించుతా అని చెప్పేసి మా ముఖ్యమంత్రి స్ఫూర్తితోనే ఈరోజు మేము గద్దె దించినాం కాబట్టి ఇంకా మరీ ఉత్సాహంగా ఈరోజు హోలీ జరుపుకోవడం జరిగింది. కానీ వాళ్ళ మీరు ఆ పాట డ్యాన్స్ కూడా ఊకూకనే రాలేదు బిడ్డ ఈ సీటు అని కూడా ఒక ఉత్సాహం. కరెక్టే కదా, మా ముఖ్యమంత్రి గారు ఇలా ఆ స్థానంలో కూర్చుండంటే ఎంత కష్టపడ్డాడు, ఎంత బాధపడ్డాడు, ఎంత హింసపడ్డాడు. బిడ్డ ఎంగేజ్మెంట్ పెళ్లి రోజు కూడా జైలు నుంచి రావాల్సినటువంటి ఒక దయనీయమైన పరిస్థితి, ఒక ప్రజాస్వామికమైనటువంటి పరిస్థితి గతంలో కొనసాగింది. తను ఎంపీగా ఉన్నా కూడా తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సందర్భం. తను ఎన్నికల ప్రచారంలో ఎక్కడ పోతున్నా కానీ గృహ నిర్బంధాలు, ఎక్కడ పర్యటనకు పోతున్నా అడ్డుకున్నటువంటి ఒక సందర్భాలు గతంలో ఉన్నాయి. కాబట్టి ఆయన అనేక రకాల అవమానాల్ని, అనేక రకాల నిర్బంధాలని, అనేక రకాల ఒడిదుడుకుల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొని ప్రజలకు ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని, నాయకుడు అంటే ఇట్లుండాలనేటువంటి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించిండు. కాబట్టి ఈరోజు భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన, సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వాన ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురాగలిగిండు. అంటే మీ ఫిట్నెస్ ఏందన్న, ఆ జోష్ ఏంది? ఎందుకంటే కార్యకర్తలు చూస్తాం, వేలాది మంది కార్యకర్తలు, వారంతా చేతుల మీద ఇట్లా ఆడించుకుంటూ కూడా మీరు స్టెప్ వేస్తున్నటువంటి పరిస్థితి. అది ప్రజల యొక్క కోరిక, నా కార్యకర్తల యొక్క కోరిక, వాళ్ళ కష్ట ఫలితమే ఈరోజు నాకు వచ్చినటువంటి ఎమ్మెల్యే సీటు, ఈ గౌరవం. కాబట్టి వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయటం అనేటువంటిది వాళ్ళ ఇష్టం. అంటే ఎలా ఉంది గతంలో మీరు ఎమ్మెల్యే పదవి లేకున్నా అదే విధమైనటువంటి ఉత్సాహంతో హోలీ, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా ఎప్పుడు కూడా ఒకేలా? అంటే గతంలోకి ఇప్పటికీ తేడా ఉంది. గతంలో ఉండేటువంటి పార్టీలో నియంతృత్వం, వ్యక్తిస్వామ్యం ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయటం అనేది ఒక ప్రజాస్వామికమైన వాతావరణం ఉంది, ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఉంది. ఏ లీడర్ అయినా తనకు నచ్చినట్టు ఉండొచ్చు, నచ్చినట్టు పనిచేసుకోవచ్చు. పార్టీ లైన్ కట్టుబడి ముఖ్యమంత్రి గారి ఆదేశాలని, పిసిసి ప్రెసిడెంట్ గారి ఆదేశాలని, దేశంలో మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఈ జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు, ఉత్తమ్ కుమార్ అన్న గారు, వీళ్ళ యొక్క డైరెక్షన్లో మనకు అభిప్రాయాలకు అనుగుణంగా స్వేచ్ఛగా పనిచేసుకునేటువంటి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కాంగ్రెస్ పార్టీలో ఉన్నది.
ఉన్నది కాబట్టి ఈరోజు ఇంకా ఉత్సాహభరితంగా మేము ఇంత గొప్పగా హోలీని నడుపుకోగలిగాం. కానీ చాలా చోట్ల ఎందుకంటే ఈ వందలాది వేలాది మందిగా తల్లి రాగానే హోలీ అనగానే కొంతమంది తాగి ఘర్షణలు గొడవలు అలాంటివి జరుగుతాయి. కానీ మీ దగ్గర ఒక సిస్టమేటిక్ అంతమంది వచ్చినా కానీ అంతా కూడా ముగించుకొని హోలీ ముగించుకొని ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోవడం ఏంటి? అంటే మా కాడ ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటి క్యాడర్ ఉంటుంది, క్రమశిక్షణ కట్టుబడి ఉండేటువంటి కార్యకర్తలు ఉంటుంది. మెజార్టీ మాతో ఉండేటువంటి కార్యకర్తలు నాయకులు మెజార్టీ ఈ మద్యానికి దూరంగా ఉండేటువంటి నాయకులే మెజార్టీ ఉంటారు. ఎవరైనా చిన్న చిత్క అలవాట్లున్నా వాళ్ళ ఇళ్ళలోనో ఎక్కడనో కానీ తాగి బజార్లలో తందనాలు ఆడేటువంటి ఒక పరిస్థితి మా నియోజకవర్గంలో చాలా తక్కువ. అట్లాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక టైం అనుకుంటాం 7:30కు టైం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటే 8 గంటలకల్లా జమ అయ్యి 11 గంటలకల్లా 11:30 కల్లా క్లోజ్ చేసేసి ఎండ అయ్యేటప్పటికి మళ్ళీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రావద్దు, ఎండ దెబ్బ ఇట్లా తలగకుండా ఉండాలంటే మళ్ళీ టైం అయిపోగానే ఎవరంతలా వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీతో ఉత్సాహభరితంగా గడుపుకుంటారు. ఒక అర్ధగంట సేపు అలా ఊర్లలో ఆడుకుంటే అలా వార్డులలో ఊర్లలో ఆడుకొని ఉత్సాహభరితంగా గడుపుతారు. అట్లా ఒక కొత్త గత 15 సంవత్సరాలుగా ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉన్నది. అట్లా లాస్ట్కు రాజకీయాలకు అతీతంగా కమ్యూనిస్టు పార్టీ నుంచి కానీ మిగతా ఏ పొలిటికల్ పార్టీ నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఆడ శుభాకాంక్షలు చెప్పేసి వెళ్ళేటువంటి ఒక సాంప్రదాయం ఈ టౌన్కు ఉన్నది. రైట్. మళ్ళీ యథావిధిగా చూస్తుంటే మళ్ళీ వ్యవసాయం మీకు మొదటి నుంచి కూడా వ్యవసాయం ఇష్టం చూస్తున్నాం. అంతా కూడా వరి చేను ఇక్కడ తోటలు ఇవన్నీ కూడా యథావిధిగా ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ప్రతిరోజు బావి దగ్గరికి అయితే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి నాకు టైం ఉంటే అర్ధగంట టైమున వచ్చి నా పొలంలో ఉండటం, నా బావి కాడ ఉండటం, ఏదైనా పని చేసుకోవటం అనేది నాకు బాగా ఇష్టమైంది. వ్యవసాయము రాజకీయ ప్రజాసేవ అనేటువంటిది ఈ రెండు కళ్ళలాగా భావిస్తాను. ఈ వచ్చేటప్పుడు కూడా మేము చూసింది స్వయంగా నాటు వేసే టైం కానీ స్వయంగా మీరే కూలీలాగా వెళ్ళి కూడా కూలీలకు తోడుగా కూడా మొత్తం పని చేయడం కానీ ఇవన్నీ చేస్తారు. కూలీ కాదు, నా కాడికి వచ్చేటువంటి వాళ్ళు కూడా కూలీలు ఏం కాదు. వాళ్ళకు వాళ్ళు సంబంధించినటువంటి పని చేయడానికి వస్తారు, అందరం కలిసి పని చేసుకుంటాం. వాళ్ళేమో నిత్యం పనిలో ఉండేటోళ్ళు, నేను అర్ధగంట గంట ఒక పూట ఒక రోజు పనిలో ఉండేటువంటి వాడిని. కాబట్టి వాళ్ళతో నాకు పోలిక లేదు. వాళ్ళు చాలా గొప్పోళ్ళు. వాళ్ళు శ్రమని నమ్ముకొని, కష్టాన్ని నమ్ముకొని, చెమట చుక్కల్ని నమ్ముకొని పనిచేస్తూ నిత్యం కష్టపడుతున్నటువంటి వాళ్ళు. కానీ మీ పంటలేం పచ్చగా ఉన్నాయి, వాళ్ళేమో పొలాలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంతా కూడా ఏడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే మాజీ మంత్రికి నేను చెప్పేటువంటిది ఏంటంటే, ఇవాళ నీ ప్రాంతంలో పొలాలు ఎండిపోతున్నాయి, నీ ప్రాంతంలో పొలాలు వీళ్ళు నెర్రలు వారుతున్నాయని చెప్పేసి చెప్తున్నావు. నీకు ఒక విజన్ లేదనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. మా కాడ అదనంగా వచ్చిన నీళ్ళు లేవు, మా కాడ అదనంగా వచ్చినటువంటి కెనాల్స్ లేవు. ఉన్న దాంట్లోనో ఎండాకాలం వచ్చేసేటప్పటికి కొంచెం గ్రౌండ్ వాటర్ తగ్గుద్ది, దాన్ని బట్టేసి ఎంత పెట్టుకోవాలని అంతవరకు మేము నాటు పెట్టుకుంటాం. ఆ తర్వాత కింద ఇప్పుడు నేను కూడా దిగనట్టుందని చెప్పేసి ఒక మడిని వదిలిపెట్టేసినాం. ఎందుకంటే ఆ మడి చూసుకుంటే మొత్తానికి దెబ్బ వస్తుంది కాబట్టి చేస్తున్నాం. ఏ రైతులు కూడా గదే చేస్తారు. రైతులు కూడా ఈరోజు గ్రౌండ్ వాటర్ తగ్గింది, బోర్లు గతంలో 2 ఇంచులు పోసేటువంటి బోరు ఇంచున్నరే పోస్తుంది, ఆగకుండా పోసే బోరు కొంచెం ఆగి పోసేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎండలు ముదిరినాయి, గ్రౌండ్ వాటర్ తగ్గింది కాబట్టి దాని మూలంగా కొంచెం మారిపోతున్నాయి అనేటువంటి ఒక ఆలోచనతో రైతులు ఉన్నారు. ఆ రైతులందరూ కూడా కనీసం వర్షతల్లతోనైనా పొలాలు ఎండిపోకుండా బయట పడాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం మేము మనస్ఫూర్తిగా చివరిగా చెప్పండి, ప్రజాపాలనలో రైతులు ఎలా ఉన్నారు? కోరుకుంటున్నాం. నాది ఇది కంప్లీట్ కానీ మేము కోరుకుంటున్నాం. కానీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఏంటంటే, ఎక్కడ పొలము ఎండిపోతే అడిగి పోయి కంట నీరు పెట్టడం, ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే అడిగి పోయేసి ఒక దాని సానుభూతిని పండించుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తుండు. ఆ పాపం అంతా ఏడుసుడు కాదుగా, ఆయన ముక్కు నేలకు రాయాలి ఈ జిల్లాలో. ఎందుకు అంటే 10 సంవత్సరాలు ఏకతాటిగా నీ చేతిలో ఈ ఉమ్మడి జిల్లా ఉంది. ఈ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులను నువ్వు పూర్తి చేస్తావని ప్రజలు భావించారు. ఒక్క ప్రాజెక్టు నువ్వు పూర్తి చేయలే. నువ్వు ఏమైనా టైంపాస్ చేసినావు తప్ప ఈ జిల్లాకు చేసింది ఏం లేదు. కాబట్టి ఏ దొంగ ఏడుపుడు ఆపేసి క్షమాపణ చెప్తే బాగుంటుంది ఈ జిల్లా ప్రజలకు. అంటే ప్రజాపాలనలో ఎలా ఉంది రైతులు? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారు, కానీ కాంగ్రెస్ వచ్చాక కరువు వచ్చిందని కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని అధికారం కోల్పోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ విధ్వంసం చేసి విధ్వంసాన్ని మిగిలిచ్చిపోయింది. ఆ విధ్వంసం యొక్క పాపం మూలమే ఈరోజు రైతులు నీటి కష్టాలైనా
ఈరోజు అనేక సంక్షేమానికి ఆర్థిక ఇబ్బందులైనా వాళ్ళు చేసిన విధ్వంసం, వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన మూలంగానే ఈ స్థితికి వచ్చింది. ఎందుకంటే ఇరిగేషన్ రంగంలో వాళ్ళకొక విజన్ లేదు, ఆర్థిక రంగంలో వాళ్ళకొక విజన్ లేదు, డెవలప్మెంట్లో వాళ్ళకొక విజన్ లేదు. విజన్ లేని ఒక దుర్మార్గమైన నియంతృత్వ పరిపాలన కొనసాగించింది. కాబట్టి ఈ రాష్ట్రము తెలంగాణ ఏర్పడే నాటికి సోనియా గాంధీ, అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బైబర్కేషన్ అయినప్పుడు మిగులు రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలో పెడితే ఈరోజు అప్పుల కుప్పగా మార్చిండ్రు, ఆర్థిక అరాచకత్వానికి పాల్పడినరు. మొన్న నేను ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక మ్యాగజీను, ఒక ఆర్టికల్ నేను చూసినాను, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధించి ఒక అర్థశాస్త్రవేత్త రాసినటువంటి దాంట్లో 20 లక్షల కోట్ల రూపాయలు హైదరాబాదు రంగారెడ్డి సంబంధించినటువంటి ప్రాంతంలో ఒక 1000 మంది కాడ పోగై ఉన్నాయి అనేటువంటిది దాని యొక్క సారాంశం. ఆ 1000 మంది కాడ పోగైనటువంటివి కూడా ఒక్క సామాజిక వర్గమే మెజార్టీ భాగం ఉన్నది. ఆ 1000 మందిలో ఒక సామాజిక వర్గం, ఒక పొలిటికల్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళే 90% ఉన్నారని చెప్పేసి దాని సారాంశం. అంటే బీఆర్ఎస్ పాలనలో ప్రజల సంపదంతా, ప్రజల సొత్తునంతా, ఈ రాష్ట్ర సంపదనంతా తమ దగ్గర, తమ గుప్పెట్లో పోగు చేసుకొని ఈ రాష్ట్రానికి కరువునిచ్చారు, ఈ రాష్ట్రానికి అప్పులనిచ్చారు, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు అనేది నాకున్నటువంటి అభిప్రాయం, ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం కూడా. రైట్, చూడొచ్చు మొత్తం మీద నకరికల్లో చూస్తున్నాం. ఆనవాయితీగా గత 10-15 సంవత్సరాల నుంచి కూడా హోలీ అంగరంగ వైభవంగా వారి క్యాడర్తో కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఘర్షణల వాతావరణం కూడా చూడడం జరిగింది. అప్పుడే ఆ తొడగొట్టి కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా మళ్ళీ ఆ పవర్లోకి వస్తా, ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తానని కూడా బరిగీసి చెప్పడం జరిగింది. అలా అనే రీతిగా కూడా అంతకంటే రెట్టింపు సంఖ్యలో కూడా వాళ్ళంతా క్యాడర్ తరలి వచ్చి కూడా ఒక జోష్, నకరికల్లో ఒక జోష్ వాతావరణం అయితే కనపడిందని చెప్పవచ్చు. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.